ఏపీలో రేషన్ బియ్యం రాజకీయం రంజుగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. అయితే మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కుటుంబాన్ని వెంటాడుతున్న రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని సతీమణి జయసుధకు ఊరట లభించేదే. కృష్ణా జిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీస్ విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు పేర్ని నానికి మరో షాక్ ఇచ్చారు పౌర సరఫరాల శాఖ అధికారులు. రేషన్ బియ్యం మాయం కేసులో మరోసారి నోటీసులు ఇచ్చారు. రోజులు గడుస్తున్నా కొద్దీ బియ్యం లెక్క పెరుగుతూనే ఉంది. గతంలో 187 టన్నుల బియ్యం లేవని గుర్తించిన అధికారులు ఇప్పుడు మరోసారి లెక్కలన్నీ సరిచూసి మొత్తం 378 టన్నుల బియ్యం మాయమయ్యాయని గుర్తించారు. ఈ బియ్యం విలువ 3.37 కోట్లుగా నిర్ధారించి ఆ మొత్తం ఫైన్గా చెల్లించాలని తాజాగా మరో నోటీసు జారీ చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లను పౌర సరఫరాల శాఖ అద్దెకిచ్చారు. పేర్ని నాని భార్య జయసుధ, ఆయన అత్త నత్యనారాయణమ్మ పేర్లతో ఉన్న 2 గోడౌన్లను అద్దెకు తీసుకున్న ప్రభుత్వం వాటిలో రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారు. ఈ డిసెంబర్తో లీజు కాలం పూర్తి కావడంతో బియ్యాన్ని వేరే చోటకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిల్వ చేసిన బియ్యానికి వాస్తవ నిల్వలకు మధ్య తేడా ఉండడంతో తగ్గిన బియ్యం విలువలను చెల్లిస్తామని పేర్ని నాని పౌర సరఫరాల శాఖకు లేఖ రాశారు. అంతేకాకుండా 1.70 కోట్లను జిల్లా జాయింట్ కలెక్టర్కు అందజేశారు. కానీ ప్రభుత్వం మాత్రం మాయమైన బియ్యం ఎటు వెళ్లాయే లెక్క తేల్చాలంటూ పట్టుబడుతుంది. గోడౌన్ యజమాని పేర్ని జయసుధతో పాటు ఆమె సహాయకుడిని నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పేర్ని జయసుధ అరెస్టుకు ప్రత్యామ్నాయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పేర్ని జయసుధపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. జయసుధతో పాటు ఆమె భర్త పేర్ని నాని కుమారుడు కిట్టు ఇంటికి తాళాలు వేసుకుని అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ న్యాయ పోరాటం జరుగుతుండగానే మాజీ మంత్రి పేర్ని నాని డబ్బులు చెల్లించినా తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలో ఉన్న ఆడవారిని వీధిలోకి లాగుతున్నారని విమర్శించారు. దీనిపై కూటమి నేతలు, మంత్రులు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు గోడౌన్లో పూర్తిస్థాయి తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు తాజాగా మరో నోటీసు జారీ చేశారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లలో మొత్తం 378 టన్నుల బియ్యం మాయమయ్యాయని, దీని మొత్తం విలువ 3.37 కోట్లుగా లెక్క తేల్చారు. ఇప్పటికే 1.70 కోట్లు చెల్లించినందున మిగిలిన 1.67 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.